మనకి రీసెంట్గానే వినాయక చవితి కంప్లీట్ అయింది కదా. మరి ఈ వినాయక చవితి కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక నిమజ్జనంలో చాలామంది కూడా బిజీ అయిపోయారు ఇప్పుడు. అయితే మరి ఇదంతా బాగానే ఉందిలే, కానీ ఈ వినాయకుడిని మనం నిమజ్జనం చేసేటప్పుడు మనందరం కూడా ఏం చేస్తాము, మరి డీజే బాక్స్లు ఇవన్నీ కూడా పెట్టుకొని దాని తర్వాత వాటికి సాంగ్స్కి మనం డ్యాన్స్లు వేసుకుంటూ తీసుకెళ్ళి వినాయకుడి నిమజ్జనం చేసేస్తాం. అయితే మరి వినాయకుడి నిమజ్జనం చేసేటప్పుడు ఈ డీజే బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే సౌండ్ ఎంత ప్రమాదకరం అనేది చూడడానికి ఇప్పుడు ఒక ఉదాహరణ అయితే దొరికిందని చెప్పాలి మనకి. అయితే అసలు ఏం జరిగింది భయ్య అంటే ఏం లేదు, మనకి విజయనగరం జిల్లాలో ఒక కుర్రాడు, అతని వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. అతనికి రీసెంట్గానే క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా జాబ్ వచ్చిందనమాట. కొన్ని రోజుల్లో జాబ్లో కూడా జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్. మరి అటువంటి కుర్రాడు ఈ వినాయకుడి నిమజ్జనం కోసం అని చెప్పేసి అక్కడికి వచ్చి ఆ డీజే బాక్స్లు ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరకు వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. మరి డ్యాన్స్ వేస్తూ సడన్గా కుప్పకూలిపోయాడు, కింద పడిపోయాడు. అరే ఏందిరా ఇప్పటిదాకా డ్యాన్స్ వేసాడు, సడన్గా అట్ట కుప్పకూలిపోయాడు అని చెప్పేసి పక్కన ఉన్న జనాలు ఏం చేశారు, పట్టుకొని హాస్పిటల్లో తీసుకెళ్ళారు. హాస్పిటల్లో తీసుకెళ్ళగానే అతను అక్కడ చనిపోవడం జరిగింది. ఎందుకు ఈ విధంగా చనిపోయాడు అని చెప్పేసి ఆరాధిస్తే డాక్టర్లు ఒకటే చెప్పారు, ఎప్పుడైనా సరే మనం ఒక హై వాల్యూమ్ కనుక మనం ఎక్స్పోజ్ అయ్యామంటే అది ఖచ్చితంగా మన గుండె మీద ఎఫెక్ట్ పడింది. సో దీనివల్లే మరి కుర్రాడు కూడా చనిపోయాడు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. అయితే మరి ఈ విషయాన్ని డాక్టర్స్ ఇప్పుడే కాదు చాలా సిచ్యువేషన్లో మనకి తెలియజేయడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు హై వాల్యూమ్కి ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ అవ్వద్దు. అది మీరు కనుక ఎక్స్పోజ్ అయ్యారంటే ఆటోమేటిక్గా గుండె మీద ఎఫెక్ట్ పడింది. సో దీనివల్ల ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో మనకి తెలియజేయడం జరిగింది అనమాట. సో ఏదైనా సరే మరి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని అయితే మనం తీసుకురాలేము కాబట్టి సో ఎప్పటి నుంచి అయినా సరే ఎవరైనా సరే నిమజ్జనాలు చేసేటప్పుడు మరి ఆ హై వాల్యూమ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకుంటే చాలా బెటర్ అనే చెప్పాలి.